కొనదెల పవన్ కళ్యాణ్ గారి సార్ ఆదేశాల మేరకు మొత్తం స్టేట్ అంతా 24-25 సంవత్సరానికి ప్రణాళిక ఒకేసారి చేసి నిర్భయ యాప్లో అన్ని రకాల పనులు మన వ్యక్తిగతంగానైతేనేమి మరి కమ్యూనిటీ వర్క్స్ అయితేనేమి అన్ని రకాలు చేసి ఇప్పటికిప్పుడే ఆ నిర్భయ యాప్లో అప్లోడ్ చేస్తే అవన్నీ దూరం జరుగుతూ ఉంటాయి. అదే రకంగా నెక్స్ట్ ఇయర్ 25 మార్చి 31కి ఈ పనులు సత్వరం పూర్తి చేయలాగున మన ఉప ముఖ్యమంత్రి వారు తెలియజేసినారు. ఆ రకంగా నిబంధనల మేరకు మొత్తం మీ వ్యక్తిగతంగా మన గాండ్లపేట గ్రామ పంచాయతీకి సంబంధించిన గ్రామ సభకు అధ్యక్షులు ఎమ్మెల్యే కందికొండ ప్రసాద్ అన్న గారికి, గారికి, మిగతా నాయకులకు, గాండ్లపేట ప్రజలందరికీ నమస్కారాలు, విలేకరులకు నమస్కారాలు. ముఖ్యంగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను మనం గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 100 రోజులు జాబ్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి 100 రోజుల పని కల్పించిన ఉద్దేశంతో ఈ పథకాన్ని ఇచ్చేసినారు. చట్టం యొక్క లక్ష్యాలు వచ్చేసి గ్రామ కుటుంబాలు ఏడాదిలో కనీసం 100 రోజుల వేతన ఉపాధి కల్పించడం, సుస్థిర ఆస్తుల కల్పన, పేదల జీవనోపాధి సుస్థిరపరచడం, సమాజంలోని అన్ని వర్గాలను కలుపుకొని పోతూ సమ్మిళిత అభివృద్ధి మరియు పంచాయతీరాజ్ సంస్థలు బలోపేతం చేయడం. తర్వాత రాజకీయ అంశాల్లో యంత్రాలు మరియు కాంట్రాక్టుల నిషేధం, గ్రామ పంచాయతీల్లో నమోదు చేసుకున్న ప్రతి కుటుంబానికి ఆర్థిక సంవత్సరంలో 100 రోజులు పని కల్పించాలా. తర్వాత స్త్రీ పురుషులు సమాన వేతనం. తర్వాత గ్రామ సభలో గుర్తించిన పనులు గ్రామ పంచాయతీ, మండల పరిషత్తు మరియు జిల్లా పరిషత్ నందు ఆమోదించే పనులు మాత్రమే చేపట్టాలి. తర్వాత వేతనదారుల హక్కులు వచ్చేసి జాబ్ కార్డు పొందే హక్కు, పని కోరిన 15 రోజుల్లో పని పొందే హక్కు, పని కోరిన 15 రోజులు పని కల్పించినట్లయితే పని కోరిన తేదీ నుండి నిరుద్యోగ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత అన్ఎక్సెప్ట్ ఉపాధి హామీ పథకంలో వ్యవసాయ అనుబంధాల పనులు. ముందు లాస్ట్ టైం మనము పెంచులు ఈ వర్కులు మాత్రమే చేసేవాళ్ళము. ఈసారి వచ్చేసి మనము ఉపాధి హామీ పథకంలో రైతులకు అనుసంధానం చేయడం జరిగింది. దానికి సంబంధించి 46 వర్కులు మనకి ఇవ్వడం జరిగింది. దాంట్లో ఫస్ట్ వన్ కొత్తగా ఫీడర్ కాలు నిర్వహించుట, తర్వాత కొత్త పంటల కాలు నిర్మించుట, పంట కాలంలో పూడికి తీయుట, ఇరిగేషన్ కాలంలో పూడికి తీయుట, పెద్ద కాలంలో డ్రైనేజ్లో పూడికి తీయుట, మైనర్ డిస్ట్రిబ్యూటర్ కాలంలో పూడికి తీయుట, నర్సరీల పెంపకం, మునగ నర్సరీల పెంపకం, టేకు మరియు ఇతర అటవీ జాతి మొక్కల నర్సరీల పెంపకం, కెనాల గట్లపైన మొక్కల పెంపకం, ప్రభుత్వ సంస్థల్లో మొక్కల పెంపకం, తర్వాత రోడ్డుకి ఇరువైపుల అవెన్యూ ప్లాంటేషన్, తర్వాత గ్రీన్ హిల్లాక్స్ కొండ ప్రాంతాల్లో మొక్కలు నాటడం, విత్తనాలు లేదా మొక్కలు, తర్వాత గట్లపై మొక్కల పెంపకం, మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ తీర ప్రాంతాలు కందకంతో మొక్కలు పెంచడం, ప్రభుత్వ స్థలంలో అంటే గవర్నమెంట్ ఏదైనా దేవాదాయ భూములు కానీ, తర్వాత ఇన్స్టిట్యూషన్ స్కూల్లో కానీ ఏమైనా చెట్లు నాటడము, తర్వాత సిల్ట్ అప్లికేషన్ చెరువుల్లో నుంచి మట్టిని రైతు పొలాలకు తరలించేది. ఇది లాస్ట్ ఇయర్ నుంచి ఉంది కానీ ఈసారి మళ్ళీ కొత్తగా చేసి పెట్టినారు. తర్వాత రైతుల భూముల నందు సరిహద్దులు నిర్మించుట, రైతుల పొలాల్లో బౌండరీ పెంచడం, తర్వాత పండ్ల మొక్కలు పెంచుట, తర్వాత పశువుల షెడ్ల నిర్మాణం, పశువులది, తర్వాత గొర్రె షెడ్ల నిర్మాణం, కోళ్ల నిర్మాణాలు, తర్వాత పండ్ల తోటల్లో నేల తేమ పరీక్షణ కందికాలు, పూల తోటల పెంపకం, మల్లెపూలు, గులాబీ ఈ 2 ఇస్తారు కానీ 10 ఎకరాల లోపలే ఇస్తాం. మనము 5 ఎకరాల లోపల ఉండే వాళ్ళకు 25 సెంట్లు కానీ లేదా 10 ఎకరా మాత్రమే ఇస్తాం. 10 ఎకరా పైన ఇవ్వం మనకి గులాబీ కానీ ఈ మల్లెపూలు కానీ. తర్వాత మల్బరీ తోటల పెంపకం, పట్టుపురుగు షెడ్ 2 షెడ్లు ఉన్నాయి. దీంట్లో 50 × 20 ఫీట్స్ ఒకటి, 30 × 20 ఫీట్స్ ఒకటి, దీంట్లో 2 షెడ్లు ఉన్నాయి. తర్వాత ఉమ్మడి భూముల్లో చేపల చెరువుల పునరుద్ధరణ, వ్యక్తిగత భూముల్లో బెడ్ ట్రెంచింగ్ నిర్మాణం ఇవి ఉన్నాయి. ఇవి అనుసంధాన పనులు. ఇవి కాక మనకి ఎక్కడైనా పూడికి అంటే చెరువుల నుంచి పంట పొలాలకు కానీ, ఫీడర్ ఛానల్స్ కానీ, తర్వాత ఫారం ఫండ్స్ కానీ, తర్వాత హార్టికల్చర్ రైతు పొలంలో రింగ్ ట్రెంచ్లు ఎవరన్నా పెట్టిన వాళ్ళు ఎవరన్నా కానీ ఇంట్రెస్ట్ ఉండి మేము చదివిని కాక మీకు ఏమైనా దగ్గరగా ఉండి అనుకూలంగా చేసుకునే పనులు ఏమైనా మనకు అనుకూలంగా ఉంటే అవి చెప్తే మేము నోట్ చేసుకుని ఎస్టిమేషన్ చేసి పంపించిన తర్వాత శాంక్షన్ వచ్చిన తర్వాత పనులు కల్పిస్తాము. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 100 రోజుల్లోపు మరొకసారి ప్రజల దగ్గరికి పోవాలనే ఆలోచనతో గ్రామ సభలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి గ్రామ సభల్లో భాగంగా ఈ రోజున కదిరి నియోజకవర్గంలో గాండ్లపేట గ్రామంలో జరుగుతున్నటువంటి గ్రామ సభకు అధ్యక్షత వహించినటువంటి స్థానిక సర్పంచ్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి అధికారులకు, నాతో పాటు నా సహచర నాయకులకు, విచ్చేసినటువంటి గాండ్లపేట మండల సోదర సోదరీమణులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. అదే రకంగా ఎన్నికల తర్వాత
ఎన్నికల ఫలితాల తర్వాత ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం కూడా ఈ నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా గాండ్లపేట మండలంలో నిర్వహిస్తున్నటువంటి ఈ సభ మొదటి సభ నాకు కూడా ఎమ్మెల్యేగా. ఈ సందర్భంగా గడిచిన ఎన్నికల్లో మండలం నుంచి మంచి మెజార్టీ ఇచ్చినందుకు గాను యావత్ మండల నాయకులకు మండల ప్రజలకి మీ అందరికీ కూడా ఏదైతే నమ్మకంతో గ్రామీణ ప్రాంతంలో పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని కావచ్చు, మా నాయకత్వాన్ని కావచ్చు, పార్టీని కావచ్చు సమర్థించినటువంటి మీ అందరి నమ్మకాన్ని కూడా నిలబెట్టుకునే విధంగానే భవిష్యత్తులో పనిచేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు నిర్వహిస్తున్నటువంటి గ్రామ సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేదరికాన్ని పారదోలల్లా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎవ్వరు కూడా చేయడానికి పని లేనటువంటి పరిస్థితిలో బతకూడదని ప్రవేశపెట్టినటువంటి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తూ, అదే రకంగా పండ్ల తోటలకు అనుసంధానం చేస్తూ, అదే రకంగా గొర్రెల పెంపకానికి షెడ్లు వేసుకునే దానికి అనుసంధానం చేస్తూ, అదే రకంగా ఏదైతే ఇరిగేషన్ కెనాల్స్ ఉంటాయో వాటిలో మట్టి తొలగించేటువంటి కార్యక్రమం కావచ్చు, చెరువుల్లో పూడిక తీసేటువంటి కార్యక్రమం కావచ్చు, తోటల్లో ఫామ్ పాండ్స్ కావచ్చు, ఇన్ని రకాలుగా అదే రకంగా మరుగుదొడ్ల రూపకల్పన కావచ్చు, శ్మశాన వాటికలు నిర్మించుకోవడం కావచ్చు, స్థానికంగా మనకున్నటువంటి అవసరాలు ఏవైతే ఉంటాయో ఆ అవసరాలు తీర్చుకునేటువంటి క్రమంలో ఈ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేసుకుని సంపదను సృష్టించుకోవాలా, సంపదను పెంపొందించుకోవాలా, అదే రకంగా అవసరాలు సమాజానికి అవసరమైనటువంటి గ్రామీణ ప్రాంతానికి అవసరమైనటువంటి సమస్యలు తీర్చుకోవాలనే ఆలోచనతో రూపకల్పన చేసినటువంటి కార్యక్రమాన్ని మీ వద్దకు తీసుకురావడమే ఈ గ్రామ సభ ముఖ్య ఉద్దేశం అని సందర్భంగా తెలియజేస్తాను. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ గ్రామ సభల్లో గ్రామ స్వరాజ్యాన్ని సాధించాలా, మహాత్మా గాంధీ గారు కళ్ళగన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేయాలనే ఆలోచనతో రూపకల్పన చేసి ఒక 4 థీమ్స్ని మనము ముందుకు తీసుకువస్తున్నాం. వీటిలో మొదటి థీము మౌలిక వసతుల సదుపాయం కావచ్చు, అదే రకంగా రెండో థీమ్లో పట్టు పరిశ్రమకు సంబంధించినటువంటి షెడ్లు వేసుకోవడం కావచ్చు, మలవరి తోటల పెంపకం కావచ్చు, అదే రకంగా మూడవ దాంట్లో మన శ్మశాన వాటికలు కావచ్చు, మరుగుదొడ్ల నిర్మాణం కావచ్చు, వీటన్నిటిని కూడా తీర్చే విధంగానే ఈ జాతీయ ఉపాధి హామీ కార్యక్రమాలు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలా 2024-2025 ఆర్థిక సంవత్సరానికి కానీ చెప్పేసి ఈ గ్రామ సభలు మీ దగ్గరికి వస్తే, మీ వంతుగా అవగాహన కల్పిస్తే, మీ అవసరాలకు తిరిగితే, అధికారులకు కూడా మీరు చెప్పాల్సినటువంటివి మీకు అవసరమైనటువంటి తెలియజెప్పగలిగితే ప్రణాళికలు రూపొందించి వచ్చే సంవత్సరంలో పూర్తి చేయాలనే ఆలోచనతోనే మేము ముందుకు వస్తున్నారు. ఈ గ్రామ సభ సందర్భంగా తెలియజేస్తాను. గ్రామీణ ప్రాంతంలో ఎట్లా తహసీల్దార్ గారు ఉన్నారు, స్పెషల్ ఆఫీసర్ గారు ఉన్నారు, ఎండిఓ గారు ఉన్నారు, తహసీల్దార్ గారు ఉన్నారా? తహసీల్దార్ గారికి కూడా చెప్తున్నాం, మీరైనా స్పెషల్ ఆఫీసర్ ఆయనకు తెలియజేస్తారు. ఈ అనంతపురం జిల్లా రైతాంగం 5 ఎకరాలు 6 ఎకరాలు 10 ఎకరాలు భూములు ఉండేటువంటి చిన్న చిన్న రైతులు ఉన్నారు. ఎవరైనా ఒక కుటుంబంలో 5 ఎకరాలు 10 సెంట్లు 5 ఎకరాలు 20 సెంట్లు ఉంటే వాళ్ళకి ఉపాధి హామీ పథకం కింద మీరు పని పెట్టేటువంటి పనులు చేయడం లేదనేది వాస్తవమని మీకు అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. మీరు సహృదయంతో ఒకటి తీసుకోండి. మా వంతుగా ఎమ్మెల్యేగా నేను మీకు తెలియజెప్తాను, దీన్ని ఆచరణలో పెట్టండి. 5 ఎకరాల పైన ఎవరైనా ఒక 50 సెంట్లు 60 సెంట్లు ఉండే రైతు ఎవరైనా మీ దగ్గరికి వస్తే ఆ 50 సెంట్లకు తహసీల్దార్ గారికి స్ట్రిక్ట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఆ 50 సెంట్లను వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి సబ్ డివిజన్ చేయండి. అది మీ చేతిలో ఉన్నటువంటి పనే. దాన్ని సబ్ డివిజన్ చేసి వీళ్ళకి 5 ఎకరాలే భూమి చూపించండి. అప్పుడు ఆటోమేటిక్ గా ఆ సైకిల్ మీరు గిరిగీసుకొని నేను 5 ఎకరాల 60 సెంట్ ఉంది, 5 ఎకరాల 1 సెంట్ ఉంది, నేను ఇది తీసుకోదు, సిస్టమ్ తీసుకోదని కాకమ్మ కథలు చెప్పేటువంటి కార్యక్రమాలు చేయొద్దని చెప్పేసి కూడా అధికారులకు తెలియజేస్తున్నారు. ఆ 20 సెంట్లు వాళ్ళకైనా చేయించి సబ్ డివిజన్ చేయించి వాళ్ళ కుటుంబ సభ్యులకి దాని విక్రయమో ఏదో ఒకటి వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు. 100 రూపాయలు 200 రూపాయలు వాళ్ళు పని అయిపోయేసుకుంటారు, లేదో స్టాంప్ రాసుకుంటారు, వాళ్ళకి ఆన్లైన్ చేయించేసి. స్ట్రిక్ట్ గా ఇది ఖచ్చితంగా అన్ని మండలాల్లో కూడా ఫాలో కావాలని చెప్పేసి తహసీల్దార్లకు చెప్తున్నాను. మీరు కూడా ఈ గ్రామ సభలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా దీని ఒక తీర్మానం కింద మీరు ఆలోచన చేయమని చెప్పేసి చెప్తానని ఈ నియోజకవర్గంలో. అంతేకాకుండా గడిచిన ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా, అప్పట్లో అద్భుతమైనటువంటి తీర్పు ఇచ్చినారు జగన్మోహన్ రెడ్డి గారికి.
50% ఓట్లు 151 సీట్లు ఇచ్చి అధికారాన్ని అప్పచెప్తే ప్రజల్ని పీడించినటువంటి పరిపాలన ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. చెత్త మీద కూడా పన్ను వసూలు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే దక్కుతుంది. ఈ రోజున ఈ గ్రామ సభ సందర్భంగా మీ అందరికి కూడా ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆలోచన సరణిలో తేడాని మీకు తెలియజెప్తాను. ఈ రోజున ఈ గ్రామ సభలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద చెత్త వేస్ట్ మేనేజ్మెంట్లో చెత్త నుండి సంపద ఎట్లా సృష్టించుకోవాలని చెప్పేసి మన ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. గడిచిన ప్రభుత్వం చెత్త మీద పన్ను వసూలు చేసి మన జోబులో చేయబెట్టి మన డబ్బులు లాక్కుంది. ఇదే తేడా గడిచిన ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి అని ఇదందరికీ కూడా తెలియజేస్తుంది. ఇది ప్రజల ప్రభుత్వం, పేదవాళ్ళ ప్రభుత్వం, రైతుల ప్రభుత్వం, కార్మికుల ప్రభుత్వం. ఎవరైతే దారిద్ర్య రేఖ దిగువన ఉన్నారో వారందరి మంచి కోరేటువంటి ప్రభుత్వం, మన జీవితాల్లో మంచి మార్పు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రభుత్వం అని చెప్పేసి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఈ రోజున అంతేకాకుండా రోడ్ల రూపకల్పన కూడా, ఎక్కడైతే మీకు గ్రామీణ ప్రాంతంలో రోడ్లు అవసరం ఉంటాయో ఆ రోడ్ల రూపకల్పన కూడా ఉపాధి హామీ పథకం కింద మీకు నిధులు మంజూరు చేయడం జరుగుతుంది. మొన్న ప్రతి మండలంలో కూడా 3 కోట్ల రూపాయల మేరగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని తీసుకున్నాం. ఇది వచ్చే 2-3 నెలల్లోనే పూర్తి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము. అంతేకాదు ఇప్పుడు మీరు ప్రధానమైనటువంటి రహదారికి అనుసంధానం చేస్తూ గ్రామీణ ప్రాంతం రోడ్లని మీరు వేసుకునేటువంటి కార్యక్రమంలో ఇప్పుడు ప్రణాళికలు సిద్ధం చేసుకోవడానికి మీకు ఏదైనా రోడ్లు అవసరం ఉంటే గ్రామీణ ప్రాంతంలో కూడా తెలియజెప్పమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళు కూడా ప్రణాళికలు సిద్ధం చేసి వచ్చే ఆర్థిక సంవత్సరం ఏదైతే ఇప్పుడు నడుస్తోంది 24 నుంచి 25కి ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తిగా ఆ పనులను పూర్తి చేసేటువంటి ప్రణాళికతోనే ముందుకు పోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. వచ్చే రోజుల్లో మీరందరూ కూడా ఈ వేదికను వాడుకోండి. ఈ రోజున వచ్చే రోజుల్లో మళ్ళీ 1 నెల తర్వాత 2 నెలల తర్వాత ప్రభుత్వం చెప్పినా చెప్పకపోయినా ఈ నియోజకవర్గంలో అయితే మళ్ళీ గ్రామ సభలు జరుగుతూనే ఉంటాయి. 2 నెలలకు ఒకసారి మీ ముంగిటికి వస్తూనే ఉంటాం, మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూనే ఉంటాం. మా నాయకులు కూడా తెలియజెప్తాను, మీరు కదిరికి పొలోమని వచ్చేద్దండి స్టోర్లకు, ఫీల్డ్ అసిస్టెంట్లకు. నాకు మీ అందరితో 20 ఏళ్ళు ఉన్నటువంటి నాయకుడిని నేను. మీ కష్ట నష్టాలు తెలుసు, ఊర్లో ఎవరు పని చేసినారో తెలుసు. అందరికీ ఒకే సమయంలో అన్ని ఇవ్వలేకపోవచ్చు, ఒకరికొకటి ఇంకొకరికి ఒకటి ఇచ్చేటువంటి క్రమం ఉంటుంది. 3వ వాడికి కూడా బాధ ఉండొచ్చు, వాళ్ళకు కూడా మంచి చేయాలనే ఆలోచనతోనే ముందుకు పోతున్నాం. వాళ్ళని కూడా ఎక్కడో చోట అకామిడేట్ చేస్తాం. అంతేగాని మీరు అక్కడికి పరిగెత్తుకొని వచ్చేసి జోబులో ఖర్చు పెట్టుకొని మధ్యాహ్నం బిర్యానీ తిని సాయంత్రం నన్ను తిప్పుకొని అక్కడి నుంచి రావద్దండి. మీకు క్లారిటీగా చెప్తాను, కదిరికి ఊరు దీని గురించి రావద్దండి. నా వంతుగా నన్ను వదిలేసేయండి, నేను చేసే బాధ్యత నాది. ఎందుకంటే మీకు 20 ఏళ్ళు నన్ను అభిమానంగా మీ దగ్గరగా పెట్టుకున్నాను. బాధ్యత నాకు అవకాశంగా ఈసారి ఖచ్చితంగా నా వంతు బాధ్యత మీకు ఈసారి చెప్తున్నా. ఈ జిల్లాలో ఖచ్చితంగా కదిరి నియోజకవర్గము అన్ని రకాలుగా కూడా అందరికి ఆదర్శంగా నిలిపే రకంగానే పనిచేస్తా అని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తాను. రైతాంగం అంతా కూడా ఎవరైనా చనిపోతే వాళ్ళ భూముల్లో పూడ్చిపెట్టుకుంటారు, తాపం చేస్తారు. కొంతమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సోదరులకి అటువంటి వెసులుబాటు భూములు ఉండకపోవచ్చు. ఈ జాతీయ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో దీన్ని అనుసంధానం చేస్తూ ఏపీఓ గారికి కూడా చెప్పున్నాను నేను. ఖచ్చితంగా మా నియోజకవర్గంలో, ఏ నియోజకవర్గంలో ఏం చేస్తారో మాకు తెలీదు, మా నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా ఈ 24, 25వ ఆర్థిక ప్రణాళిక మీరు ప్రణాళికలు ఏదైతే సిద్ధం చేస్తున్నారో ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ఏదైనా హ్యాబిటేషన్స్ ఉండే చోట కూడా జనాభా నిష్పత్తిని మీరు పరిగణలో తీసుకొని వాళ్లకు హిందూ శ్మశాన వాటికలు కావచ్చు, ముస్లిం కబరస్థాన్లు కావచ్చు, పూర్తి స్థాయిలో దీంట్లోనే పనులు పెట్టేసి చదువు చేసి ప్రహారీ కూడా నిర్మించి మరీ అందజేయమని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఇది ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ కింద ఈ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్ట్ కింద చేయదలుచుకున్నాం, ఆదర్శంగా నిలవదలుచుకున్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గానికి కూడా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఏపీఓ గారికి కూడా తెలియజెప్తాను. మనల్ని చూసి ఇంకా మిగతా నియోజకవర్గాలలో ఆచరణలో పెట్టుకోవాలి, మనమే ముందుండాల. ఖచ్చితంగా ఈ 24, 25లో కదిరి నియోజకవర్గంలో శ్మశాన వాటికల గురించి ఏ ఊరికి పోయినా, కదిరి హెడ్ క్వార్టర్స్ పోయినా కూడా శ్మశాన వాటికల గురించి అడిగేటువంటి పరిస్థితులు ఉండకూడదని చెప్పేసి మీకు తెలియజెప్తాను. ల్యాండ్ అక్విజిషన్, దీనికి కావాల్సినటువంటి భూమిని సంబంధిత తహసీల్దార్ దగ్గర మీరు డిమాండ్ చేసి మరి తీసుకోండి. అది ఖచ్చితంగా అమలు కావాలి. ఎందుకంటే ఇది ఒక బర్నింగ్ ఇష్యూ. పేదోడి ఇంట్లో శవం తేలితే ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాదు. ఎవరిని అడుక్కోవాల్సిన పరిస్థితి, లేదా ఎక్కడ బారేసుకోవాల్సిన, పూడ్చిపెట్టేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. కాబట్టి అటువంటి పరిస్థితి ఉండకూడదని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు కూడా దీని ఒక చైతన్యం కింద తీసుకోండి. అదే రకంగా మరుగుదొడ్లు, ఖచ్చితంగా మరుగుదొడ్లు ఎవరికి కావాల్సిన కూడా ఉపాధి హామీ పథకంలో పెట్టండి.
అదే రకంగా డ్రైనేజ్ వ్యవస్థను కూడా పూర్తి స్థాయిలో దీన్ని వాడుకోమని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా తెలియజెప్తున్నాను. పండ్ల తోటల పెంపకం అనేది అనంతపురం జిల్లా యావత్ రాష్ట్రంలోనే జిఎస్డిపిలో ముందున్నటువంటి పరిస్థితి. పండ్ల ఫలసాయంలో మొదటి స్థానంలోనే అనంతపురం జిల్లా ఉంది. మరి ఇక్కడ మీరు చేసేటువంటి జాతీయ ఉపాధి హామీ పథకం పెద్ద ఎత్తున ఫల వ్యవసాయం చేసేటువంటి రైతాంగానికి అండదండలుగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తాం. విషయంలో మీకు ఎక్కడ ఆలోచన పెట్టుకోవద్దండి. మీ అందరి జీవితాల్లో మంచి మార్పు తీసుకొచ్చేటువంటి విధంగానే 5 సంవత్సరాలు నా పనితీరు ఉంటుంది, ప్రభుత్వం పనితీరు కూడా ఉంటుందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తాను. కాబట్టి ఆ దిశగా మీరు నన్ను అర్థం చేసుకుని నాకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి. 20 సంవత్సరాలు నన్ను ఏ కష్టం వచ్చినా నాతో పాటు నడిచినారు, ఏ కష్టం వచ్చినా నన్ను చేయబట్టుకుని నిలబెట్టుకున్నారు. ఈసారి నా వంతు బాధ్యత మిమ్మల్ని నిలబెట్టుకునేది, మీ జీవితాల్లో మంచి చేసేటువంటి బాధ్యత నా వంతు బాధ్యత. కాబట్టి మీరు కూడా అధికారులతో పని చేయించుకునేటువంటి క్రమంలో మంచి అధికారులే ఉంటారు. ఒకరు ఏమన్నా తేడా ఉంటే నా దృష్టికి తీసుకురాను, కానీ మీరు గొడవ పడద్దండి, ఆఫీసులు పోయి చెడ్డ పేరు తెచ్చుకోవద్దండి. రెండోది, ప్రభుత్వ భూముల జోలికి పోవద్దు. ప్రభుత్వ భూముల్లో మీరు మట్టి దందాలో ఇంకో దందాలో చేసేకపోవద్దు. ఖచ్చితంగా వేలెత్తి చూపించుకోకుండా ఉండే విధంగా బతుకుదాం మనం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంతేకాదు ఉద్యోగస్తులు కూడా తెలియజెప్తున్నాను. దళారీ వ్యవస్థని ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కూటమిలో ఉన్నటువంటి బీజేపీ, తెలుగుదేశం, జనసేన నాయకులకు పనిచేస్తున్నామనే దాంట్లో ఆ పక్క వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఎవరన్నా మీకు దళారిలో గతంలో పనిచేసినప్పుడు ఉండే సంబంధాలు, సన్నిహితాలు ఏవో ఉంటాయి. మధ్యలో ఏదో ఒక రేపుపైన మీ దగ్గరకు వచ్చేసి చేయకూడని పని చేసే పని వాళ్ళకు కూడా చేయండి. పేదోడికి చేయాల్సిన పని ఏ పార్టీ వాడికైనా చేయండి. పార్టీలకు అతీతంగానే పని చేయండి. పేదోడి జీవితాల్లో మంచిగా ఉంది. కానీ మీరు తప్పుడు పని చేసే క్రమంలో, ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు తప్పుడు పనులు చేసేకి బాగా పేటెంట్ రైట్ పొందున్నారు వాళ్ళు. అందుకనే ఈ రాష్ట్రంలో ప్రజలు మన ఎన్నికల సందర్భంగా కూడా 11 సీట్లు ఇచ్చి వాళ్ళకు బుద్ధి చెప్పినారు. వాళ్ళ దగ్గర ఉండేంత డబ్బు మా దగ్గర ఎవరి దగ్గర లేదు. అంత డబ్బు ఖర్చు పెట్టా ఎందుకు చెప్పినారంటే వాళ్ళు ప్రజాకంటకు పరిపాలన అందించినారు కాబట్టి వాళ్ళని బంగాళాఖాతంలో గెలిపినారు. మళ్ళీ అదే రకంగా దళారులను మధ్యలో పెట్టుకొని మా వాళ్ళని కూడా కొంతమందిని మెయింటైన్ చేసుకొని మీ దగ్గర తప్పు పని చేసేకి వస్తే మాత్రము మా దృష్టికి వస్తే చాలా ఖచ్చితంగా చెప్తాన్నా, చాలా సీరియస్ గా తీసుకుంటాం. దీన్ని మళ్ళీ స్పేర్ చేస్తామని అనుకోవద్దండి. క్రమశిక్షణ చర్యలు ఖచ్చితంగా ఉంటాయి. మీరు కూడా ఆలోచన చేయండి. ఆ దళారీ వ్యవస్థను దూరం పెట్టుకోండి. అటువంటి వాళ్ళు ప్రలోభాలు పెట్టే మామూలు దగ్గర వచ్చేసి ఏదో చేసి పెట్టప్ప అని అడుగుతారు. దయచేసి తప్పుడు పనుల జోలికి పోతండి. వాడు వచ్చి మీకు మంచి పని ఎవడికన్నా పేదోడికి లబ్ధిదారుడు, సరైనటువంటి లబ్ధిదారుడు, అర్హత ఉన్నటువంటి లబ్ధిదారుడు ఎవడైనా పని చేయమంటే చేసి పెట్టండి, తప్పు పట్టం. కానీ మీరు తప్పుడు పనికి మాత్రము లోపాయికారి ఒప్పందంగా ఎవరైనా దళారులను ప్రోత్సహించే పరిస్థితి వస్తే మన పార్టీ నాయకుల్ని కూడా విస్మరించేది ఉండదు. జాగ్రత్త పడమని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం. కాబట్టి కొత్త రాజకీయానికి తెరలేపుదాం. గతంలో జరిగినటువంటి రాజకీయాలు వేరు నియోజకవర్గంలో. ఎందుకంటే 5 ఏళ్ళకి ఒకసారి వస్తానాడు, పోతానాడు. వారికి అర్థం కాదు. ఈ సమస్యలను ఏకరువు పెట్టలేడు. మీరు బాగా టోపీ వేసుకోవచ్చు అంటే మన వాళ్ళు వేయలేరు. ఎందుకంటే 20 ఏళ్ళు మీకు నేను పడినా కాబట్టి మీరు వేయలేరు. వాళ్ళు టోపీలు వేసుకునేదో ఈ దళారులు టోపీలు వేసుకునే పరిస్థితులు ఉన్నాయి. ఈసారి ఉండవు. ఖచ్చితంగా మీరు కొత్తదనాన్ని చూస్తారు, కొత్త రకమైనటువంటి పరిపాలన చూస్తారు, మంచితనాన్ని చూస్తారు, మంచి పరిపాలనే చూస్తారని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదే రకంగా కొంతమంది ఎవరైనా పెన్షన్లకు వచ్చిండే వాళ్ళు కూడా ఉంటే వాళ్ళ దరఖాస్తులు స్వీకరించండి, వాళ్ళకి అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వండి. మీరు తీసుకొని ఆఫీస్ లో పెట్టుకొని మళ్ళా వాళ్ళు అడిగినప్పుడు ఎక్కడో ఉంది ఇంకోటి కొత్తది అనేది అడగద్దండి. తీసుకున్న తర్వాత వాళ్ళకి అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చి మీకు ప్రభుత్వం ఒక సిస్టమ్ ఇచ్చింది. దాంట్లో ఒక డేటాని పొందుపరచండి. ఎవరెవరు ఈ గ్రామ సభలో 2024-25 ఉపాధి హామీ పథకం కోసం నిర్వహించినటువంటి గ్రామ సభలో ఫిర్యాదులు ఇచ్చినారు. ఈ ఫిర్యాదులు ఎవరెవరు ఇచ్చినారు, ఎంతవరకు పరిష్కరింపబడినాయి. ఇప్పుడు నేను పెన్షన్లు ఇవ్వమంటే కూడా మీరు ఇవ్వలేరు, నేను ఇవ్వలేను. ఎందుకంటే సైట్ ఓపెన్ కాలేదు. కాబట్టి సైట్ ఓపెన్ అయ్యేంత వరకు ఇవ్వాల్సినటువంటి ఎవరైతే అర్హులైనటువంటి వ్యక్తుల దరఖాస్తుల్ని స్క్రీనింగ్ చేసుకోండి, స్క్రూటినీ చేసుకోండి. చేసిన తర్వాత అర్హులైనటువంటి వాళ్ళని రెడీగా పెట్టుకోండి. పథకాన్ని మళ్ళీ సైట్ ఓపెన్ అయితేనే యుద్ధ ప్రాతిపదిక మీద వాళ్ళ పనులు చేసి పెట్టమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నారు. అంతేకాకుండా తాగునీటి పరిస్థితులు, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. తాగునీటికి అవసరమైనటువంటి బోర్లను కూడా ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు వచ్చినారా? ఇక్కడ ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు కూడా మీరు తాగునీటిది ఎవరిది కూడా కంప్లైంట్ రాకూడదు. ఇక్కడ ఏదన్నా వస్తే మీ మీద జవాబుదారీ. మీరు ఏదన్నా పని చేస్తామంటే మీరు మామూలుగా నేర్చుకున్నారు. ఎందుకంటే మామూలుగా రాజకీయ నాయకులు పనులు ఉంటాయి, చెప్పేస్తారు, మర్చిపోతారండి. మీ అందరికంటే నేను ఎక్కువ చదువుకున్నాను. మీరు చెప్తానే నేను మర్చిపోయే క్యారెక్టర్ కాదు. మళ్ళీ రెండోసారి నాతో ఫోన్ చేయించుకుంటే మాత్రం బాగుంటుంది. ఏదన్నా చేస్తామంటే చేస్తామనల్లా, చేయలేమంటే చేయలేమని చెప్పు. నీకు వెసులుబాటు కాకపోతే
ఏదన్నా మా దగ్గర డబ్బులు లేవు, నేను పని చేయలేను అని ఖచ్చితంగా చెప్పండి. దానికి మాకు ఆల్టర్నేట్ ఉంటాయి. అంతేగాని అందరి ముందర ఉండండి, అందరి ముందర చేసేస్తామని పేపర్ తీసుకొని మేము అట్లా పోతే వాళ్ళు చెప్తారులే దండిగానే మాట అంటే మాత్రం బాగుంది. చాలా సీరియస్గా చెప్తాను. పని చేస్తామంటే జరగలేదు, లేదంటే నేను ఇది చేయలేను, నాకు ఈ సమస్య ఉందని నాకు చెప్పు, నేను సార్ట్అవుట్ చేసుకుంటాను. అంతేగాని ప్రజల్ని మాత్రం మభ్యపెట్టారు. వాళ్ళకి ఏదో బాధతో వస్తారు, ఒక ఆశతో వస్తారు, వాళ్ళ నిరుత్సాహపరచారు. ఈ పనులు మాత్రము కొత్తదనాన్ని, కొత్త పనితనాన్ని కూడా మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేనైతే చేయించుకుంటాను, ఇది పని తీసుకుంటా. కాబట్టి మీరు కూడా పనిచేసే తీరులో కూడా, పనిచేసే పద్ధతుల్లో కూడా అధికారులు మార్పు స్పష్టంగా కనపడాలనే ఆలోచనతో మీ అందరికీ కూడా తెలియజెప్తాను. మీ పనితీరులో కూడా మార్పు వస్తుందని ఆలోచన చేస్తాను. మరొకసారి ఈ సందర్భంగా, ఈ గ్రామ సభ సందర్భంగా ఇచ్చేటువంటి ఫిర్యాదులు కూడా ఒక లాజికల్గా దానికి వాళ్ళ పనులు జరిగే విధంగా మీరు పనిచేసి తీరాలని చెప్పేసి కూడా తెలియజెప్తాను. మీకు ఏదన్నా పనిచేసే క్రమంలో కష్టం ఉంటే నాకు చెప్పండి. నా వంతుగా పనిచేసేటువంటి దమ్ము, ధైర్యము, చాకచక్యం కూడా నాకు ఉన్నాయి, నేను చేయించుకోగలను. ఎందుకంటే ప్రభుత్వం ఉంది, ఇప్పుడు మేము చేయించుకోగలం. వేరే ఎమ్మెల్యేల కంటే బెటర్గా థింక్ చేయగలం, చేయించుకోగలం కూడా. కాబట్టి మమ్మల్ని కరెక్ట్గా ఇన్స్ట్రుమెంటల్గా వాడండి మీరు. అంతేగాని ప్రజల్ని ఇబ్బంది పెట్టి మమ్మల్ని ఏదో తమాషగా వాళ్ళు చెప్తా అంటారులే మేము చేయలేమనే మాటలు వస్తే మాత్రం చాలా తీవ్రంగానే పరిగణిస్తాం మేము. మరొకసారి అందరికి కూడా తెలియజెప్తాను, బాగా పని చేయించుకోండి, మీకోసం పని చేయించుకోండి, పేదవాళ్ళ కోసం పనిచేయండి, 10 మంది కోసం పనిచేయండి, సమాజ హితం కోసం పనిచేయండి, మన ఊర్లో మార్పు కోసం పనిచేయండి. ఆ మార్పు మంచిగా ఉండే రకంగా పనిచేయమని చెప్పేసి కోరుకుంటూ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు.